ఓం శ్రీ సాయిరామ్. ధర్మవాహినిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెంబర్ 1, ధర్మం జీవకోటి మనుగడకు ఆధారం. నెక్స్ట్, ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినా ధర్మకర్మయే. నెక్స్ట్, ఆత్మధర్మము సమస్త ధర్మములకు ఆధారము. నెక్స్ట్, సంస్కృతి గల స్త్రీలు ధర్మదేవతలు. స్త్రీ ధర్మముల ప్రాశస్త్యము. గాయత్రీ మంత్ర జప ప్రభావం అనంతం. ప్రాణములను రక్షించును, ప్రాణములను కాపాడును. గాయత్రీ మంత్ర జపం ప్రాణములను రక్షించును, ప్రాణములను కాపాడును. గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము. ఇక్కడ 4 ఆశ్రమములు కలవు: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. వీటిలో గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము. బ్రహ్మ విద్యకు స్త్రీలు పురుషులు అందరూ అర్హులే. బ్రహ్మ విద్యకు స్త్రీలు పురుషులు అందరూ అర్హులే. ఆలయాలు ఆధ్యాత్మిక కళాశాలలు. మానవుని యొక్క స్వస్థానము పరమాత్మయే. మానవుని యొక్క స్వస్థానము పరమాత్మయే. వేద విహిత ధర్మము పక్షపాత రహితమైనది. ఇందులో స్త్రీ ధర్మముల ప్రాశస్త్యం గురించి చూద్దాం. స్వామి ఇక్కడ వాహిని బుక్స్, స్వామి యొక్క ఎప్రూవ్ అయిన బుక్స్ 900 బుక్స్ ఉన్నాయి. అందులో టాప్ 20 బుక్స్ ఏంటంటే కంటిన్యూస్గా వాహిని బుక్సే. ప్రేమవాహిని, ధర్మవాహిని, ప్రశాంతి వాహిని, సత్యసాయి వాహిని, కైవల్య వాహిని, సందేహ నివారిణి, ప్రశ్నోత్తర వాహిని, ఇలాగా రామకథారస వాహిని, భాగవత వాహిని, ఇలాగ 16 బుక్స్ వెరీ 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 ఫేమస్. దానితో పాటు నిత్యపారాయణ గ్రంథము సచ్చరిత్ర. నిత్యపారాయణ గ్రంథము సాయి సచ్చరిత్ర. దాని పేరు తపోవనము. తపోవనము బుక్ చదివితే 100 బుక్స్ చదివేసినట్లే. 100 పుస్తకాల యొక్క సారాంశం మొత్తం A to Z ఉంది తపోవనం బుక్తో. తపోవనం బుక్ స్వామి బ్లెస్సింగ్ చేసి రిలీజ్ చేశారు. చాలా మొత్తం కంట్రీ కాదు, వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోయిందండి అన్ని లాంగ్వేజెస్లో తపోవనము బుక్. అలాగే మనసు మర్మం బుక్ ఏంటంటే స్వామి చాలా క్లియర్గా చెప్పేశారు. నీ ఉన్నత స్థితికి, నీ అధమ స్థితికి, నీ అనంతమైన ఆనందానికి, అనంతమైన దుఃఖానికి, స్వర్గానికి, నరకానికి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, ప్రతి దానికి కూడా మనసే కారణమని స్వామి స్పష్టంగా చెప్పేశారు. అయితే ఈ మనసు ఎప్పుడు కూడా నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతముగా, పవిత్రముగానే ఉండాలి. నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసు కోసం మనం ఏం చెయ్యాలి? జపములు, ధ్యానము, ఇవన్నీ. వీటితో పాటు మంచి బిహేవియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే స్వామి చెప్పింది ఏంటంటే లిస్ట్ ఇచ్చేశారు. 17 పాపములు చెయ్యరాదు. 17 పాపములు ఏంటి? నోటితో కొన్ని, దేహముతో కొన్ని, మనసుతో కొన్ని. మనసుతో అందరికీ తెలిసిందే: ఈర్ష్య, అసూయ, ద్వేషములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, గర్వము, అహంకారం, ఇవన్నీ కూడా మనసుతో చేసినవి. అసలు పాపములలో 80% ఏమిటంటే ఈ మనసుతో చేసే పాపములే. అవన్నీ లేకుండా చేసుకోవాలి. ఎనీహో అవన్నీ ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసామండి. ధర్మవాహిని గురించి స్వామి ఏమి చెప్పారో ఒక్కసారి చూద్దాం. స్వార్థరహితమైన పవిత్ర ప్రేమ స్త్రీలకు సహజ గుణము. స్వార్థరహితమైన పవిత్ర ప్రేమ స్త్రీలకు సహజ గుణము. అద్భుతములో అద్భుతము పిండాండము గృహమునకు రాని, అంటే స్త్రీ గురించి చెప్తున్నారండి. అద్భుతములలో అద్భుతము పిండాండము గృహమునకు రాని, వాస్తవిక పరిపాలన మాయ యొక్క ప్రతినిధి, గృహాలంకారము లక్ష్మి, మానవుని మధుర మిత్రము. అట్టి శక్తి స్వరూపులైన స్త్రీలు పురుషుని కంటే ఏ విషయములోనూ అల్పులు కారు. వారు తమ వాస్తవిక స్వభావ రీత్యా ఎంతటి ఓర్మి,
ఓర్పు, ఎంతటి క్షమ, భక్తి, ప్రేమ యుతులు. వారికి ఎక్కువ ఓర్పు ఉంటుంది, క్షమ ఉంటుంది, భక్తి, ప్రేమ ఉంటుంది. స్త్రీల గురించి అంత పొగిడే చెప్పారండి. చూద్దాం. వారి ఆత్మ నిగ్రహము పురుషునికి ఉండదు. వారు ఆధ్యాత్మిక పదమును త్రొక్కుటకు మార్గదర్శకులు. స్వార్థరహితమైన పరిశుద్ధ ప్రేమ స్త్రీలకు లోపుట్టిన గుణము. తెలివి, నాగరికత, అనురాగబద్ధత, ధార్మిక చింతన గల స్త్రీలు గృహమునకు లక్ష్మి వంటి వారు. తెలివి, నాగరికత, అనురాగబద్ధ, ధార్మిక చింతన గల స్త్రీలు గృహమునకు లక్ష్మి వంటి వారు. ఎచ్చట సతీపతులు పవిత్ర ప్రేమయనడి త్రాటిల్తో లంకెంపబడుదురో, ఎచ్చట సతీపతులు ప్రతిదినము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము అనర్చుచు హరినామమును సంకీర్తించుచుందురో, ఆ గృహమే వైకుంఠము. ఏమని చెప్పారండి? ఎక్కడ సతీపతులు ప్రతిదినము ఆధ్యాత్మిక గ్రంథములు పారాయణము అనర్చుచు హరినామమును సంకీర్తించుచుందురో, ఆ గృహమే వైకుంఠము. ఎచ్చట సతీపతులు పవిత్ర ప్రేమ అనేది త్రాటితో లంకెంపబడుదురో, ఎక్కడ సతీపతులు ప్రతిదినము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణమనర్చుచు హరినామమును సంకీర్తించుచుందురో, ఆ గృహమే వైకుంఠము. తన భర్త ఎడ అనురాగ బద్ధతయగు స్త్రీ పృథ్వీపై ఒక అరుదగు సువాసన పుష్పము. కుటుంబమునకు విరాజమానమగు మణి వంటిది. సుగుణవంతురాలగు సతి పతికొక చూడమని. సుగుణవంతురాలగు సతి పతికొక చూడమని. నెక్స్ట్, స్త్రీలకు పతివ్రత ధర్మమే ప్రధాన లక్ష్యము. స్త్రీలకు పతివ్రత ధర్మమే ప్రధాన లక్ష్యము. అదేంటో చూద్దాం. స్త్రీలకు పతివ్రత ధర్మము ప్రధాన లక్ష్యము. ఆ సచ్చేల శక్తిచే వారు దేనినైనను చేయగలరు. అట్టి మహాశక్తి చేతనే సావిత్రి తన గతించిన భర్తయకు సత్యవంతునకు తిరిగి ప్రాణము రప్పించెను. భర్తకి తిరిగి ప్రాణము రప్పించెను మహాపతివ్రత లక్షణము వలన. అట్టి మహాశక్తి చేతనే సావిత్రి తన గతించిన భర్తయకు సత్యవంతునకు తిరిగి ప్రాణము రప్పించెను. ఆమె వాస్తవికముగా మృత్యుదేవునితో పోరాడును. మృత్యుదేవునితో పోరాడును. ఆ త్రిఋషి భార్యయు అత్రి ఋషి భార్యయు దత్తాత్రేయుని తల్లియగు అనసూయ పాతివ్రత్యము అందరికీ తెలిసిన విషయమే. దత్తాత్రేయుని తల్లియగు అనసూయ పాతివ్రత్యం అందరికీ తెలిసిన విషయమే. ఆమె తన పాతివ్రత్య శక్తిచే త్రిమూర్తులను గోడ పసిబిడ్డలుగా మార్చగలిగను. నాలాయని తన కుష్టు భర్త ప్రాణమును కాపాడుటకు సూర్యుని సంచారమని ఆపివేసని. నాలాయని అనే భక్తురాలు నాలాయని తన కుష్టు భర్త ప్రాణమును కాపాడుటకు సూర్యుని సంచారమనే ఆపివేశను. పాతివ్రత్యమే స్త్రీలకు శిరోమణి. లోకముచే ఎక్కువగా కొనియాడబడినది స్త్రీకి ఈ లక్షణమే. ఈ శక్తిని వర్ణింపనెట్టి వారికి సాధ్యము కాదు, కానేరదు. గొప్ప విపత్తులలో పడిపోయినప్పటికీ స్త్రీ తన పాతివ్రత్య శక్తిచే సులభముగా రక్షించబడును. స్త్రీకి పాతివ్రత్యమే జీవనము. స్త్రీ తన స్వకీయ యత్నముల ద్వారా తన్ను తాను కాపాడుకొని నిస్సంశయముగా స్వర్గమును పొందును. తన్ను బాధించ యత్నించున్నప్పుడు కేవలం ఒక మాటచే దమయంతి ఒక బోయవానిని బూడిదగా దగ్ధపరచెను. రాజగు నలుడు తన సర్వస్వమును కోల్పోయి తన శరీరమున ఒంటి బట్టతో అరణ్యమున ప్రవేశించినప్పుడు ఆమె సంతోషముతో పతి ఇక్కట్లు పంచుకొనెను. స్త్రీకి లజ్జ అతి ముఖ్యమైన ఆభరణము. దాని గురించి చూద్దాం. స్త్రీకి లజ్జ అతి ముఖ్యము. అది స్త్రీకి ఒక ఆభరణము. లజ్జ యొక్క సరిహద్దు దాటి చరించుట స్త్రీకి ధర్మ విరుద్ధము. అంతేగాక దీనివలన అనేక అపాయములకు గురి అగును. స్త్రీ శోభనే విధ్వంసమనర్చును. లజ్జ లేకుండా సౌందర్యము నాజూకు లేని స్త్రీగా కనిపించును. అణకువ, వినయ, విధేయతలు, కోమలత్వము, సాధుత్వము, మధురత్వము వీని విచిత్ర మిశ్రమమే లజ్జ. లజ్జ అనగా అణుకువ, వినయ విధేయతలు, కోమలత్వము, సాధుత్వము, మధురత్వము వీటి విచిత్ర మిశ్రమమే లజ్జ. లజ్జ అనున్నది స్త్రీకి
మిక్కిలి అమూల్యమైన ఆభరణము. లజ్జ అన్నది స్త్రీకి మిక్కిలి అమూల్యమైన ఆభరణము. లజ్జగల స్త్రీ ఔచిత్య భావనచే హద్దులో ఉండును. అట్టి స్త్రీ ఉత్తమ ప్రవర్తనలు కలిగి ఉండవలెను. లజ్జ నిజమైన ఘనతకు ఒక గుర్తు. లజ్జయే లేకుండా స్త్రీలు తమ జాతికి అపకారము చేసిన వేరే కాక తమ ధర్మమును నిర్మూలన చేసిన వారొగదురు. అట్టి వారిది వాసన లేని పుష్పము వలె లోకమున రాణింపు లేని జీవితం అగును. ఇతర సుగుణములు ఎన్ని ఉన్నప్పటికీ లజ్జ లేకున్నా జీవితము కేవలము శూన్యము. లజ్జ లేకున్నా జీవితము కేవలము శూన్యము. లజ్జ అనున్నది స్త్రీని దివ్యమైన పవిత్ర పదవులకు లేవనెత్తును. లజ్జగల స్త్రీ ఇంట బయట జగత్తునందే గౌరవములను అధికారముగా గుణును. నేటి కాలమున లజ్జను బజ్జీలుగా చేసి మృంగుచున్నారే. వారికి లేని గౌరవమే లేదు అని కొందరనవచ్చును. నేటి ప్రవర్తనలతో నాకు పరిచయం అక్కరలేదు. నేటి ప్రవర్తనలతో నాకు పరిచయం అక్కరలేదు, అందులో నేను ప్రవేశింపను అని కేవలము గౌరవ మర్యాదలు, అవి కేవలము గౌరవ మర్యాదలు కావచ్చు, కానీ అధికార గౌరవములు కావు. అనగా గౌరవమునకు అర్హులు కాని వారికిచ్చు మర్యాదలు అమర్యాదలుగానే భావింపవలనే కానీ అట్టివి మర్యాదలని భావించుట కూడా ఒక ద్రోహమే. అవి ముఖస్తుతి గౌరవములు. ఉమ్మి వేసిన మలినము వంటివి. లజ్జగల స్త్రీ ఇట్టి గౌరవ మర్యాదలు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఆశించదు. లజ్జగల స్త్రీ ఇట్టి గౌరవ మర్యాదలు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఆశించదు. కేవలము తన హద్దులను మాత్రము దృష్టి యందుంచుకొని ప్రవర్తించుచుండును. తనకు తెలియకయే గౌరవ మర్యాదలు పొందుచుండును. పుష్పములందు కమలముల యందు ఉన్న మాధుర్యము తుమ్మిదలను కోరుచున్నదా? తేనెటీగలను పిలుచుచున్నదా? ఆ మాధుర్యమును చవిచూచిన వగుటచే అవియే వెదకుచూ వచ్చును. మాధుర్యమునకు తుమ్మిదలకు ఉన్న సంబంధమే దీనికి కారణము. నెక్స్ట్, లజ్జ లేకపోతే అది ఒక వ్యాధి అనవచ్చును. లజ్జ లేకపోతే దానిని ఒక వ్యాధి అనవచ్చును. నిజముగా లజ్జలేని స్త్రీని స్త్రీ అని చెప్పుటకు కూడా ఆత్మధర్మము అంగీకరించదు. నిజముగా లజ్జలేని స్త్రీని స్త్రీ అని చెప్పుటకు కూడా ఆత్మధర్మము అంగీకరించదు. లజ్జగల స్త్రీ గృహమునకు లక్ష్మి, లజ్జగల ఇల్లాలిని గృహలక్ష్మి అని అందురు. మతము గృహము నిలుపవలనన్న స్త్రీయే కారణము. పై లక్షణము లేకున్నా గృహమే అవలక్షణం అనబడును. మతము గృహము నిలువవలనన్న స్త్రీయే కారణము. మతము నిలుచుటకు గాని నాశనమొగుటకు గాని స్త్రీయే కారణం. మతము నిలుచుటకు గాని నాశనమొగుటకు గాని స్త్రీయే కారణము. మతము గృహము నిలుపవలనన్న స్త్రీయే కారణము. వారిలో విచిత్రమైన మత విషయికాంతర సహజ ప్రేరణ కలదు. ఇందులో ఇంపార్టెంట్, ఏ గృహమున భార్యాభర్తలు ఆదర్శ జీవితము గడుపుదురో, భగవన్నామమును సంకీర్తింతురో, సత్కార్యములను ఆచరింతురో, సత్య ప్రేమ శాంతులతో ధార్మిక గ్రంథముల పారాయణ మనర్తురో, ఇంద్రియముల వశపరుచుకొని సర్వజీవులయందును సమాన దృష్టితో మెలగుదురో, ప్రేమను వెలిబుచ్చుదురో, అట్టి స్త్రీ పురుషులు నివసించు గృహము నిజముగా స్వర్గమే అగును.
ఏ గృహమున భార్యాభర్తలు ఆదర్శ జీవితమును గడుపుదురో, భగవన్నామమును సంకీర్తింతురో, సత్కార్యములను ఆచరింతురో, సత్య ప్రేమ శాంతులతో ధార్మిక గ్రంథముల పారాయణ మనర్తురో, ఇంద్రియములను వశపరుచుకుని సర్వజీవులయందును సమాన దృష్టితో మెలుగుదురో, ప్రేమను వెలబుచ్చుదురో, అట్టి స్త్రీ పురుషులు నివసించు గృహము నిజముగా స్వర్గమే అగును. నెక్స్ట్, పతినే పరమాత్మగా భావించి సేవ చేయుట స్త్రీ నిజ ధర్మము. పతినే పరమాత్మగా భావించి సేవ చేయుటయే స్త్రీ నిజ ధర్మము. చూద్దాం. అట్టి ఉత్తమ గృహిణియే నిజమగు భార్య. ఈ ఆర్టికల్ చూద్దాం దీని గురించి. అట్టి ఉత్తమ గృహిణియే నిజమగు భార్య. ఏ స్త్రీ తన భర్త పట్ల హృదయమున అనురాగబద్ధమై ఉండునో ఆమెయే నిజమగు గృహలక్ష్మి. ఏ స్త్రీ తన భర్త పట్ల విశ్వాసనీయమై ఉండునో ఆమెయే నిజమగు ఇల్లాలు. ఏ స్త్రీ తన భర్త పట్ల విశ్వాసనీయమై ఉండునో ఆమెయే నిజమగు ఇల్లాలు. ఆమెయే ధర్మపత్ని. భార్య ధర్మార్థ కామములకు మూలము. భర్త మనస్సెరిగి మధురముగా సంభాషించు స్త్రీ భర్తకు భార్య మాత్రమే కాదు, ఒక్కొక్క సమయమున ధార్మిక కృత్యావసరములు తండ్రి వంటిది. వ్యాధి బాధల సమయమందు ఆమె తల్లి వంటిది. ఆమె తల్లి వంటిది. మొదట తన పతి సేవ, పతి అభీష్టము, అతని ఆజ్ఞ తన నిత్య ఆరాధనగా తలంచి తదుపరి పరమాత్మ ప్రార్థన చూచుకోవలను. మొదట తన పతి సేవ, పతి అభీష్టము, అతని ఆజ్ఞ తన నిత్య ఆరాధనగా తలంచి తదుపరి పరమాత్మ ప్రార్థన చూచుకొనవలను. పతిని తృప్తిపరపక ఆరాధనయందు ఆత్మానందమును అనుభవించలేరు. పతిని తృప్తిపరచకపోతే ఆరాధన చేస్తే ఆనందము ఉండదు. పతియందే పరమాత్మను నిరూపించుకొని పరమాత్మ సేవగా చేయు సతి నిజ ధర్మమును గుర్తెరిగినదై ఉండును. పతియందే పరమాత్మను నిరూపించుకొని పరమాత్మ సేవగా చేయు సతి నిజ ధర్మమును గుర్తెరిగినదై ఉండును. ఆత్మార్థమును ఆధారముగా కల్పించుకొని కర్మలాచరించిన సర్వమును పరమాత్మ సేవగానే తరించును. పతి ఎట్టివాడైనప్పటికీ సతి అతన్ని ఆనందింపజేసి అతనిని సన్మార్గవర్తునిగా తీర్చవలెను. పతి ఎట్టివాడైనప్పటికీ సతి అతనిని ఆనందింపజేసి అతనిని సన్మార్గవర్తునిగా తీర్చవలను. భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడగునట్లు ప్రయత్నించవలను. తానెట్లు పోయిననేమి నేను మాత్రము అనుగ్రహమునకు అర్హురాలైన సరి ధర్మ విరుద్ధ భావములు స్త్రీలకు అవలక్షణములు. పతి క్షేమము, పతి ఆనందము, పతి అభీష్టము, పతి సద్గతే తనకు సర్వరక్షగా భావించవలను. పతి క్షేమము, పతి ఆనందము, పతి అభీష్టము, పతి సద్గతే తనకు సర్వరక్షగా భావించవలను. అట్టి స్త్రీకి పరమాత్మ అనుగ్రహము అప్రయత్నముగా వర్షించును. అట్టి స్త్రీకి పరమాత్మ అనుగ్రహము అప్రయత్నముగా వర్షించును. అట్టి స్త్రీకి పరమాత్ముడు సర్వ విధముల అండయై నిండు దయను చూపును. అట్టి స్త్రీకి పరమాత్ముడు సర్వ విధముల అండయై నిండు దయను చూపును. అట్టి స్త్రీ సద్గుణముల చేత పతికోడను సద్గతి పొందును. అట్టి స్త్రీ సద్గుణముల చేత పతికోడను సద్గతి పొందును. నెక్స్ట్ చాప్టర్, సంస్కృతి గల స్త్రీలు ధర్మదేవతలు. చూద్దాం. విద్య వివేకము ఆధారముగా పెరగవలను. ఆర్టికల్ చూద్దాం. స్త్రీలకు కానీ పురుషులకు కానీ విద్య అవసరము. అయితే స్త్రీలకు సరియగు మార్గముల విద్య గరుపవలను. అయితే స్త్రీలకు సరి అయిన మార్గములో విద్య నేర్పవలను. సంస్కృతి గల స్త్రీలు లోకమునకు ధర్మదేవతలు. స్త్రీలకు కొన్నింటి యందు స్వేచ్ఛ ఇవ్వరాదు. పరిపూర్ణ స్వేచ్ఛ ధర్మనాశనమగును. అట్టి దాని వలన తమ్ము తాము పాడు చేసుకొందురు. విచక్షణాహీనమైన కలిసి మెలగుట విధ్వంసకారక ఫలితమునకు గుంపోవును.
ఇక్కడ కొన్ని పతివ్రతల గురించి చెప్తున్నారు. సులభ, సావిత్రి, అనసూయ, గార్గి, నాలాయని వంటి పతివ్రతలు, మీరా వంటి భక్తురాండ్రు, చూడాల వంటి యోగినులు మన భారతదేశమునందే జన్మించి ధర్మమును, ధర్మ విద్యను నిలిపిరి కదా. నెక్స్ట్, స్త్రీల ఆత్మతత్వ విద్యయే దేశ ఉన్నతికి కారణమగును. స్త్రీల ఆత్మతత్వ విద్యయే దేశ ఉన్నతికి కారణమగును. ఆర్టికల్ చూద్దాం, ఇంపార్టెంట్. ఆనాటి భారతదేశము యొక్క పవిత్రతకు, ఆనాటి శాంతి సుఖములకు, నేటి అశాంతి అక్రమములకు స్త్రీల ధర్మమే కారణము. ఆనాటి ధర్మ విద్య, ఈనాటి అధర్మ విద్య, ఈ రెండింటి వలన కలిగినవే యుగపు మార్పులు. ఆనాటి ధర్మ విద్య, ఈనాటి అధర్మ విద్య, ఈ రెండింటి వలన కలిగినవే యుగపు మార్పులు. కానీ యుగపు మార్పులన్న భూమి ఆకాశములు మారవు, మారలేదు, మారబోవు. నేటి విద్యలు పేరుకు విద్యలే కానీ ప్రవర్తనలకు, ప్రతిష్టలకు అవిద్యలు. నేటి విద్యలు పేరుకు విద్యలే కానీ ప్రవర్తనలకు, ప్రతిష్టలకు అవిద్యలు. ఇవి ధర్మ విద్యలు కావు. ఆత్మానందమును అనుభవించి, ఆత్మార్థమును గ్రహించి, ఆచరించి అనుగ్రహము పొందిన అదియే ఆనాటి విద్యకు తగిన పట్టము. నైతిక కృషి, ఆత్మజ్ఞానము, సాధు స్వభావము, పునరుద్ధరణ, ఉత్తమమైన నడవడి, పరిశుభ్ర రీతులు, ఇంద్రియ శిక్షణ మొదలైన ఘనమగు దివ్య సుగణముల పెంపొందించుటలో ప్రాధాన్యము. నెక్స్ట్, దేశ నిర్మాణమునకు సంస్కృతి గల స్త్రీలు పునాదుల వంటివారు. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఏ దేశమైనను నిర్మింపబడవలనన్నా స్త్రీలు ఉచితమగు సంస్కృతి కలిగి ఉండవలను. ఏ దేశమైనను నిర్మింపబడవలనన్నా స్త్రీలు ఉచితమగు సంస్కృతి కలిగి ఉండవలను. ఏ కాలమునకైనను మాతలు దేశమునకు వెన్నెముక వంటివారు. ఏ కాలమునకైనను మాతలు దేశమునకు వెన్నెముక వంటివారు, హృదయము వంటివారు, శ్వాస వంటివారు. ఈ ప్రపంచ నాటకమునకు మాతలే ప్రధాన పవిత్ర పాత్రలు వహించబడను. ఈ ప్రపంచ నాటకమునకు మాతలే ప్రధాన పవిత్ర పాత్రలు వహించవలను. ఆమెయే జాతిని, నీతిని నిర్మించుటకు దృఢపడవలను. స్త్రీయే ప్రపంచపు భావి పౌరులకు బిడ్డలను తర్ఫీదనర్చవలను. స్త్రీయే ప్రపంచపు భావి పౌరులకు బిడ్డలను తర్ఫీదనర్పవలను. బిడ్డలకు నైతిక, ధార్మిక శిక్షణలను వసంగవలను. బిడ్డలకు నైతిక, ధార్మిక శిక్షణలను వసంగవలను. తల్లి ధార్మిక అగుట వలన బిడ్డలు కూడా ధార్మికులగుదురు. తల్లి ధర్మము తప్పితే బిడ్డలు కూడా ధర్మము తప్పును. తల్లి నైతిక విద్యను పొందియుండుట వలన బిడ్డలు నైతిక స్వభావులు కాగలరు. కాన దేశ నాశనమునకు, దేశ పోషణకు స్త్రీల యొక్క విద్యయే కారణము. స్త్రీల యొక్క ప్రవర్తనయే పాశము. అంటే మంచి ప్రవర్తన ఉండాలి. దీనికి పెద్దలైన తల్లిదండ్రులు కూడా మూలమని చెప్పవచ్చును. నేటి విద్యార్థులను చూతమ సంస్కార గంధమే వారి యందు కనిపించదు. సంస్కారం లేనే లేదు. ఆత్మార్థమే వారికి హాస్యముగా కనిపించును. భాషలు నేర్చుట, వేషములు మార్చుట నేటి భారత సాంప్రదాయం అయినది. ఇది వాస్తవిక సంస్కృతి కాదు. నేటి విద్యావంతులు గృహ కృత్యములు చేయజాలని వారే ఉన్నారు. గృహమనగా ఒక హోటలు వలె భావించుచున్నారు. సదా వంటవారిపై, దాసీలపై ఆధారపడి ఉన్నారు. నేటి విద్యావంతురాలకు స్త్రీ కేవలము గృహపు చిత్రపు బొమ్మ అయినది. నేటి విద్యావంతురాలకు స్త్రీ కేవలము గృహపు చిత్రపు బొమ్మ అయినది. అట్టి స్త్రీలు భర్తకు బరువైన గుండు వంటి వారే. అట్టి స్త్రీలు భర్తకు బరువైన గుండు వంటి వారే. అంతేకాక వారు తరచు జబ్బులకు గురి అగుచున్నారు. ఇంటి అందరి కఠిన కార్యములలో భాగము వహించకుండినందున తినుట నిద్రించుట వలన సోమర్తనము బలసి, జీర్ణశక్తి చచ్చి, కడకు శరీరమునకు జీర్ణము చేయుటకు చంపుటకు సిద్ధమగుచున్నారు. అది కోరి హెల్త్ పాడు చేసుకుంటున్నారు. నెక్స్ట్, శీలము లేని స్త్రీలు జీవచ్ఛవములు. అదేంటో చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? చదివిన విద్యను వివేకముతో సద్గుణ ప్రవర్తనలను, సత్శీలాభివృద్ధికి
వినియోగించక కేవలము లోక భోగానందములే ప్రధానమని తలంచి కపట స్వేచ్ఛను అనువుగొనుట చేత తమను తాము హింసించుకొనుచున్నారు. ఉద్యోగము చేయుట, డిగ్రీలు పొందుట, వివేక విచక్షణ లేక సర్వులతో సంచరించుట, పెద్దలన్న వినయము, పాపమన్నను చెడు కార్యమన్నను భయము, మంచి దైవము అన్న విశ్వాసము ఇవి లేకుండుట. ఏవేవి లేవండి? పెద్దల యందు గౌరవము లేదు, పాపమనే భయము లేదు, చెడు కార్యమనే భయము లేదు, మంచి దైవము అనే విశ్వాసము ఇవి లేకుండుట, పతిని కీలుబొమ్మ వలె చేతియందుంచుకొని ఆడించడము, తన ఇచ్ఛారతులను అనుభవించటము, గడచిన తప్పునకు పశ్చాత్తాపం పడకుండా ఉండటము ఇది విద్యల యొక్క స్వరూపముల కాదు, ఏనాటికి కాదు. ఆ విద్య యొక్క విపరీత స్వరూపములు ఆకారమును నిర్మూలమనర్చు అహంకారములు ఇవి విద్యకే చెడ్డ పేరు సంపాదించును. ఆకారమును నిర్మూలమనర్చు అహంకారములు ఇవి విద్యకే చెడ్డ పేరు సంపాదించును. ఇక స్త్రీ ధర్మమునకు హాని చేయద పతిగృహమును సతి పవిత్రమైన మందిరముగా తలంచిన సర్వ విద్యలు ఆ భవనమందే సంప్రాప్తమగును. దానికి మించిన ప్రదేశము ఏ దేశమందును లేదు. విద్యావంతులకు స్త్రీలు మానవ సంఘమునకు తమ సామర్థ్యము, అభిరుచి, మానసిక తత్వము, అభిలాష, స్వభావము, విద్య యొక్క అంతస్తులను బట్టి వారి జీవిత విధాన ధర్మము లేదా సుప్రతిష్ఠిత నియమములకు అనుగుణమగు లేదా సంపూర్తి పొందిక అగు రీతిగా ఎట్టి ప్రయోజనకారక సేవనైనను చేయనగును. తన పైనను, తమ కుటుంబము పైనను, తల్లిదండ్రులపైనను అమర్యాదను లేదా అపకీర్తిని తమ శీలమునకు మచ్చను గాని తెచ్చు దానిని వారనర్చరాదు. తన పైనను, తన కుటుంబము పైనను, తల్లిదండ్రుల పైనను అమర్యాదను లేదా అపకీర్తిని తమ శీలమునకు మచ్చన గాని తెచ్చు దానిని వారనర్చరాదు. శీలము లేనిదే స్త్రీలు బ్రతికియుండియు చచ్చిన వారుగా పరిగణింపబడుదురు. శీలము లేనిదే స్త్రీలు బ్రతికియుండియు చచ్చిన వారుగా పరిగణింపబడుదురు. వారు లోకమున సంచరించుచున్నప్పుడు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండవలెను. పురుషులతో అధికముగా కలిసి మెలగుట త్యజించవలను. భర్త యొక్క కీర్తి మర్యాదలకు, భర్త యొక్క ఉత్తమ గౌరవమునకు కలంకము రాని ప్రవర్తనలో మెలుగుటే విద్య యొక్క వివేక సారము. అందుకని చదువుకున్నందుకు సార్థకమే మన సద్గుణము, నడకలే సారము అని మహనీయులను చుందురు. విద్య వివేకమును అభివృద్ధిపరచి పరమార్థమును చూపించును. నేటి విద్యలు నేర్వకూడదనియు, నేటి సమాజములో తిరుగాడకూడదనియు నే శాసించటలేదు. ఏ చదువు చదివినను, ఏ సమాజంలో తిరిగినను సద్గుణములతో పాటు సత్ప్రవర్తనతో పాటు సమాజముతో పాటు సచ్చీలముతో పాటు సనాతన ధర్మ విచారణలో ఉండిన చదువేమి చేయును, సమాజమేమి చేయును. చదువులు సమాజములు చెడుపు కాదు, అవి చెడుపుటకు రాలేదు. వానిని పొందువారి గుణతత్వములను బట్టి అవి వారికి తోడ్పడునే గాని స్వయముగా వారికి చెడు స్వభావములు లేవు. అట్లుగాక విద్యను అవివేక మార్గమున అజ్ఞాన దృష్టితో చూచిన అనాచార, అక్రమ, అన్యాయ, అసత్యములను బలపరచి అనేక దుష్ట మార్గములను నడిపించి మానవ జీవితముని మసి చేయును, ప్రేమను విషముగా చేయను. ఏ విద్యలందు ఉత్తీర్ణులైనను, ఏ డిగ్రీలు తీసుకున్నను, ఎంతటి హోదాలలో ఉన్న పతి తనకు ప్రాప్తించినను లేక తానే పెద్ద హోదాలతో ఉన్నను, సద్గుణమే తన సౌందర్యము వలె శీలమే
తన శ్వాస వలె, లజ్జయే తన ప్రాణము వలె, సత్య ప్రవర్తనే తన నిత్య కర్తవ్య కృతము వలె తలంచి పాపభీతిని దైవభీతిని తన హృదయమున మొలకలుగా నాటుకొని పెంచి స్త్రీ నిజాయితీని నిలబెట్టి స్త్రీ ధర్మమును ధార్మిక నైతిక భౌతిక మార్గములందు కూడా మానసిక శారీరక వాక్కులందు సహితము తన సత్య ధర్మము నడిపించి సర్వ విద్యలలోని సారము అదియే అని గ్రహించి మానవ మర్యాదలతో ప్రాణము నొడ్డి పతివ్రత ధర్మమును పాటించుటే స్త్రీల యొక్క అతి ముఖ్య ధర్మము. పతివ్రత ధర్మమును పాటించుటే స్త్రీల యొక్క అతి ముఖ్య ధర్మము. ఓం శ్రీ సాయిరామ్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కంప్లీటెడ్ ధర్మ వాహినిలో. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ అవర్, సమస్తలోక సుఖనో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.